హాయ్ అండి. ఇవాళ ఎంతో సాఫ్ట్గా తినే కొద్దీ తినాలి అనిపించే అన్నం దోశలు చేసుకోవడం కోసం 4-5 గంటల ముందుగా ఒక గిన్నెలో 3 గ్లాసుల బియ్యం, అర గ్లాస్ మినపగుళ్ళు వేసి కడిగి నానబెట్టుకోవాలి. ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో అన్నం వండి ఉంచుకోవాలి. బియ్యం నానిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం బియ్యం, కొంచెం అన్నం, నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పిండి మిక్సీలో కంటే గ్రైండర్లో వేసుకుంటే దోశలు ఇంకా సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటాయండి. ఇంకా పిండి మొత్తం మిక్సీ పట్టుకున్నాక గిన్నెలో వేసి ఒక్కసారి కలిపి 4 గంటలు పక్కన పెట్టి ఉంచుకోవాలి. తర్వాత పిండిలో సరిపడా ఉప్పు, నీళ్లు వేసి కలుపుకొని వేడి చేసుకున్న పెనం మీద ముందుగా కొంచెం నూనె వేసి దోశలు పల్చగా కాకుండా కొంచెం మందంగా వేసి పైనుంచి కొంచెం నూనె వేసి దోశలు రెండు వైపులా కాల్చి తీసేసుకుంటే ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే అన్నం దోశలు రెడీ అండి. ఈ దోశల్లోకి పెద్ద ఉల్లిపాయ కారం సూపర్ కాంబినేషన్. Please like, share and subscribe to my channel.